హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే వెంకటేశ్వర స్వామి గారి పూజ. వెంకటేశ్వర స్వామి కటాక్షం కోసం వేచి చూస్తున్న వాళ్ళకి ప్రతి శనివారము ఇలా చేస్తే మీకు తప్పకుండా వెంకటేశ్వర స్వామి కటాక్షం కలుగుతుంది. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారు చాలా మహిమగల దేవుడు. వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎలాంటి కోరికలైనా సరే ఇట్టే నెరవేరుతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం అంతా సిరి సంపదలతో దీవిస్తారు. కాబట్టి ఈరోజు వీడియోలో వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, శనివారం పాటించే శక్తివంతమైన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారి ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అష్టైశ్వర్యాలు పొందటంతో పాటు భోగభాగ్యాలను పొందుతారు. ప్రతి శనివారం రోజున తెల్లవారుజామున బ్రాహ్మణ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. బ్రాహ్మణ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 9 గంటలలోపు పూజను ముగించుకోవాలి. చాలా పవర్ఫుల్ అయిన వెంకటేశ్వర స్వామి పూజను చేయాలనుకునేవారు ప్రతి శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని తలస్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కర్పూరం పొడిని వేసుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామి పూజలు ఖచ్చితంగా ఉండాల్సిన పూజా సామాగ్రి ఏమిటంటే 3 పిండి ప్రమిదలు, ఒక పచ్చ కర్పూరం, స్వామివారి పటానికి ఒక తులసిమాల లేదా తులసి దళాలు. ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా బెల్లం ముక్కను సిద్ధం చేసుకోండి. శనివారం రోజున పూజ చేసే స్త్రీలు పూజ గదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసిమాలను వేయండి. తులసిమాల వేయలేని వారు స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. ఈ విధంగా స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి. అలాగే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పిండి దీపం ఒకటి. శనివారం వెంకటేశ్వర స్వామి పూజించేవారు ఖచ్చితంగా పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ 3 పిండి ప్రమిదలను తయారు చేసుకోండి. ఈ పిండి ప్రమిదకు కుంకుమ బొట్టు పెట్టి పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒక్కో ప్రమిదలో 7 వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి. ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క నివేదించినా సరిపోతుంది. ఇలా వెంకటేశ్వర స్వామి పూజించేటప్పుడు గోవింద నామాలు చదువుకుంటే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. గోవింద నామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చివరిగా వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమట. కాబట్టి ప్రతి శనివారం రోజున ఎవరైతే పచ్చకర్పూరంతో స్వామివారికి హారతిస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం లభిస్తుంది. చివరిగా స్వామివారికి ధూపం సమర్పించి 3 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. ప్రతి శనివారం ఇలా వెంకటేశ్వర స్వామికి పూజ చేయలేని వారు కనీసం పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినా సరే ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో సంతోషిస్తాడట. అలాగే ప్రతి శనివారం ఉపవాసం ఉన్న వారికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఒక్కసారి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి. మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. వెంకటేశ్వర స్వామి ముడుపు చాలా మహిమ గలది. శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. ఒక పసుపు రాసిన వస్త్రం తీసుకొని 4 వైపులా కుంకుమ రాసి అందులో 11 రూపాయలను స్వామివారిని సమర్పించుకుంటూ మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి చెప్పుకొని డబ్బులు పెట్టిన ఈ పసుపు వస్త్రానికి
మూడులు వేస్తూ ముడుపు కట్టాలి. ఈ శక్తివంతమైన ముడుపును మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చి ముడుపుకి కూడా హారతి ఇవ్వాలి. ఈ ముడుపును స్వామివారికి ముందే ఉంచాలి. మీ కోరికలు తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్ది వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వెయ్యాలి. ఇది నమ్మకంతో చేసిన వారికి తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. రావి చెట్టు విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే డబ్బు సమస్యతో బాధపడేవారు శనివారం ఒక్క రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి క్రమంగా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే నీటిలో కొన్ని తులసి ఆకులు వేసి ప్రతి శనివారం రోజున మీ ఇల్లంతా తులసి నీళ్లను చిలకరించుకోండి. ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. రాళ్ళ ఉప్పు, నూనె, గుమ్మడికాయ అలాగే చీపురు ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారం రోజున కొనకూడదు. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడాలనే వారు ప్రతి శనివారం ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ పైన కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకొని మీ పూజ గది యందు కొబ్బరికాయను కొట్టండి. ఈ పరిహారాన్ని ప్రతి శనివారం చేస్తూ ఉంటే డబ్బు సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతారు. శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే వివాహమైన ఆడవారు ప్రతి శనివారం తలస్నానం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. గోవిందాయ నమః. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఈ పరిహారాలు పాటించి ప్రతి శుక్రవారము ఇలా మీరు పూజ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు వెంకటేశ్వర స్వామి కటాక్షం, లక్ష్మీదేవి కటాక్షం మీకు తప్పకుండా కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.